పిల్లిపోయి ఎలుక వచ్చే డామ్ డామ్ అనే తెలుగు పోయం వినే ఉంటారు కదా. అలా తయారైంది మృణాల్ ఠాకూర్ పరిస్థితి. అంటే రోజుకో హీరోతో తన పేరుని లింక్ చేస్తున్నారు. మొన్నటి వరకు తమిళ్ టాప్ హీరో ధనుష్తో మృణాల్ పెళ్లి అని అన్నారు. కానీ ఈ రోజు ఇంకో హీరో పేరుతో తనని జోడీ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? దక్షిణాది సినిమాల నుంచి హిందీ చిత్రాల వరకు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కి గురవుతోంది. కారణం ఆమె నటన కాదు, ఆమె ఎవరితో ప్రేమలో ఉంది అనే టాపిక్ ట్రెండ్ అవ్వడమే. ఇటీవల వరకు మృణాల్ పేరు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో బలంగా లింక్ చేశారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కథనాలు వైరల్ అయ్యాయి. ఫిబ్రవరిలోనే వీరిద్దరూ 7 అడుగులు వేయనున్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. కానీ ఈ వార్తలకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అవి నిజమే అన్నట్టుగా చర్చ కొనసాగింది. అయితే ఈ రూమర్స్ కు ఒక్కసారిగా బ్రేక్ పడేలా తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలు అభిమానులను షాక్ కి గురిచేస్తాయి. ధనుష్ పేరు పక్కన పెట్టేసి ఇప్పుడు మృణాల్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ మరో యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు, బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలోను సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో మృణాల్ సిద్ధాంత్ కలిసి కనిపించడం ఈ గాసిప్ కు మరింత బలం చేకూర్చింది. ఒకప్పుడు ధనుష్ తో లింక్ చేసిన నెటిజన్లు ఇప్పుడు సిద్ధాంత్ వైపు తమ దృష్టిని మళ్లించారు. నిన్నటి నుంచి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదట చాలా మంది దీన్ని సాధారణ సినిమా గాసిప్ గా భావించిన వరుసగా వస్తున్న అప్డేట్స్ చూసి ఇది కేవలం రూమర్ మాత్రమే కాదేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు మరింత ఊపిరిచ్చే అంశం ఏంటంటే మృణాల్ సిద్ధాంత్ కలిసి నటించిన తాజా చిత్రం దో దివానే సెహర్ మే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండటం. ఈ సినిమా ఫిబ్రవరి 2026 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో ఈ ఇద్దరి మధ్య కనిపిస్తున్న క్లోజ్నెస్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి కనిపించగా చాలా క్లోజ్ గా, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కనిపించారు. దాన్ని చూసిన నెటిజన్లు ఇది సినిమాకే పరిమితమైన కెమిస్ట్రీనా లేక నిజ జీవితానికి కూడా సంబంధం ఉందా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. అంతేకాదు ఈ డేటింగ్ రూమర్స్ కు మరింత మసాలా జోడించింది సిద్ధాంత్ చతుర్వేది చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్. తన ఇన్స్టాగ్రామ్ లో సినిమా టైటిల్ సాంగ్ ను బ్యాక్గ్రౌండ్ గా పెట్టి దో దివానే అనే చిన్న క్యాప్షన్ తో రీల్ షేర్ చేయటం ఇప్పుడు వైరల్ అయింది. ఇది కేవలం సినిమా ప్రమోషన్ లో భాగమా లేక ఇందులో ఇంకేదైనా అర్థం ఉందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక దో దివానే సెహర్ మేన్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రవి ఉద్యవర్ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణ ప్రేమ కథలకు భిన్నంగా నిజ జీవిత ప్రేమలో ఉండే భావోద్వేగ అయోమయాలు, లోపాలు, మానసిక సంఘర్షణలను చూపించడమే ఈ సినిమా లక్ష్యమని దర్శకుడు చెప్తున్నారు. జీ స్టూడియోస్, బన్సాలి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మృణాల్ సిద్ధాంత్ జంట మధ్య కెమిస్ట్రీ సినిమాకే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ డేటింగ్ వార్తలపై ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ గాని, సిద్ధాంత్ చతుర్వేది కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమైన ప్రేమ కదా లేక సినిమా ప్రమోషన్ లో భాగంగా వ్యూహాత్మకంగా సాగుతున్న ప్రచారమా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. నిజం ఏదైనా కావచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంట బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.